ఓం స్వామియే శరణమయ్యప్ప. ఈసారి జ్యోతి దర్శనానికి మేము వేసిన మండలకాల పూజల్లో ఈరోజు 41 రోజులు 41 గుళ్ళు అనే అంశం మీద మేము మూడో రోజు అయితే చేరుకోవడం జరిగింది. ఈరోజు మూడో రోజు మేము 654 నియర్ మహల్ బండిరగట్ట రోడ్, క్లాసిక్ ఆర్చర్డ్స్ లేఅవుట్, కళ్యాణ్ అగ్రహార, బెంగళూరు, కర్ణాటక 560076లో ఉండే మీనాక్షి సుందరేశ్వర స్వామి టెంపుల్ని అయితే సందర్శించడం జరిగింది. ఈవినింగ్ అవ్వడం వల్ల, అంటే సాయంత్రం అవ్వడం వల్ల కాస్త రద్దీ అయితే ఉంది. ఉన్న తర్వాత మేము ఈ దేవస్థానానికి అయితే చేరుకున్నాము. చేరుకున్న తర్వాత ఆలయ ప్రాంగణాన్ని, బయట ప్రాకారాలను చూసి చాలా సంతోషమైంది. ఎందుకంటే విశాలంగా, చాలా పెద్దవిగా, గొప్పగా నిర్మించబడ్డాయి. ఇలాంటి ఇరుకుగా ఉండే సిటీలో లేదా రద్దీగా ఉండే సిటీలో ఇంతటి గొప్ప విశాలమైన గుడి సందర్శించడం మాకు చాలా సంతోషం కలిగింది. ఎందుకంటే గుడికి అనేది మనం మనశ్శాంతి కోసం వెళ్తాం. వెళ్ళిన తర్వాత మేము ఈ ప్రాకారాలు, ఈ ద్వారాలు కూడా చూడండి ఎంత ప్రొటెక్టివ్గా ఉన్నాయో, సంరక్షించబడుతూ ఉన్నాయో, చాలా పెద్దగా ఉన్నాయి. అయిన తర్వాత మేము చాలా వరకు అక్కడే స్పెండ్ చేయడానికి ట్రై చేసాము. ఇది మీరు ఎంటర్ అయిన పాటినే మీకు ఆలయ లోపల అంతరాలయంలో మీకు చూడొచ్చు అన్నమాట. ఎలా ఉంది, ప్రాకారాలు ఎలా ఉన్నాయి, ఎంత విశాలమైన ప్లేస్ ఉంది. ఫ్యామిలీతో కూడా మీరు ఒకవేళ వస్తే కూర్చొని వారితో గడపడానికి కావలసినటువంటి ప్రతి ఒక్క అవసరమైనటువంటి ప్రతి ఒక్క ఏర్పాటు అయితే చేయబడింది. ధ్వజస్తంభం కూడా చూడొచ్చు మీరు, శాస్త్రోక్తంగా నిర్మితమైంది. దాంతోపాటు ఈ చాలామంది విగ్రహమూర్తులు ఉన్నారు. ప్రత్యేకించి సుందరేశ్వర స్వామి, తర్వాత మీనాక్షి అమ్మవారు. ఎడంవైపు మీరు ప్రదర్శన చేసేటప్పుడు సూర్యభగవానుడు, వినాయక స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అందరూ కూడా ఉన్నారు. చాలా అద్భుతంగా ఉండి, ఇదిగోండి ఇది అంతరాలయంలోకి ఎంటర్ అవుతున్నాం. మీరు ఏ గుడిలో కన్నా వెళ్ళారనుకోండి, అంతరాలయం చాలా ఇరుకుగా ఉంటుంది. కానీ ఇక్కడ చూడండి, వెళ్ళిన తర్వాత నేను భజన చేశాను అనమాట, స్వామివారిని పర్మిషన్ అడిగి. స్వామివారి మీద నేను ఇది వాయిస్ ఓవర్ ఇవ్వడం వల్ల, ఒరిజినల్ వాయిస్ మ్యూట్ చేయడం వల్ల మీకు భజన సాంగ్ వినపడడం లేదు. ఇదే స్వామివారి మూర్తి, ఎంత అద్భుతంగా ఉన్నారు, ఎంత రమణీయంగా ఉన్నారు స్వామివారు. మనకు తెలిసిందే శివయ్య అంటేనే బోళాశంకరుడు. స్వామివారికి హరహర మహాదేవ శంభో శంకర్ అంటూ మనసులో ఉండే అన్నిటినీ కూడా సమర్పించి స్వామివారి ఆశీర్వాదాలు తీసుకొని ప్రదక్షిణలు అయితే మేము చేయడం జరిగింది. ఇదిగోండి గణపతి చెప్పాను కదా, గణపతి ప్రార్థన చేసుకున్నాము. స్వామివారిని సందర్శించుకొని తర్వాత కుడిపక్కకు వెళ్ళసాగిన తర్వాత మేము వివిధ రకాలైనటువంటి దేవుళ్ళని కూడా చూసాము. సో కుమారస్వామి, ఇది చుట్టుప్రక్కల ఉండే ఇది. సో గుడి గోపురానికి వెనకాల కూడా కొన్ని శక్తిపీఠాలు, శక్తిమూర్తులు కూడా ఉంచారు. తర్వాత మేము ఇలా దర్శనం అయిన తర్వాత ఆల్మోస్ట్ 7:50 అయిపోయింది. అప్పుడు ఆలయ ప్రాంగణం మూసివేసే టైం అయిందనమాట. ఇదిగోండి, సో కాలభైరవ స్వామి కూడా ఉన్నారు. సో ఇలాంటి అయ్యప్ప దీక్షలో ఇలాంటి దేవాలయం దర్శించుకున్నానికి చాలా సంతోషంగా ఉంది. నమ పార్వతీపతి హర మహాదేవ శంభో.